హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. ఈ ఛానల్లోకి అందరికీ స్వాగతం. మనము ఈరోజు డే 1లో చూసిన 5 పదాలు, ఇంట్లో ఉపయోగించే 5 పదాలను ఒకసారి రివిజన్ చేసుకుందాం. తర్వాత ఇంకొక 5 పదాలను డే 2లో నేర్చుకుందాం. ఇప్పుడు మనము డే 1లో చూసిన 5 పదాలను రివిజన్ చేద్దాం. చైర్, చైర్, కుర్చీ, CHAIR, చైర్ అంటే కుర్చీ. సెకండ్ వర్డ్ బుక్, పుస్తకము, BOOK, బుక్, పుస్తకము. థర్డ్ వర్డ్ డోర్, తలుపు, DOOR, డోర్, తలుపు. నాలుగో వర్డ్ ఫ్యాన్, FAN, ఫ్యాన్, పంక. ఫిఫ్త్ వర్డ్ విండో, WINDOW, విండో అంటే కిటికీ. మీరు కూడా ఈ పదాలు బాగా ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క వర్డ్కి ఒక 5 సెంటెన్స్ ని కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పుడు మీరు డే 2లో 5 పదాలను నేర్చుకుందాం. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇంగ్లీష్ టు తెలుగు. హోమ్ ఐటమ్స్, మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులలో కొన్ని 5 పదాలు డే 2లో నేర్చుకుందాం. పెన్, PEN, పెన్. క్లాక్, CLOCK, క్లాక్. మిర్రర్, MIRROR, మిర్రర్. టెలివిజన్, TELEVISION, టెలివిజన్. స్టోరేజ్ బాక్స్, STORAGE, స్టోరేజ్ బాక్స్, BOX, బాక్స్, స్టోరేజ్ బాక్స్. ఈ 5 పదాలు మనం ఒక్కొక్క పదంగా అర్థాలు దాని సెంటెన్స్లో నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ పెన్, PEN, పెన్, కలము. మీరు కూడా నాతో చెప్తూ ఉండండి. పెన్, PEN, పెన్ అంటే కలము. మీనింగ్ చూద్దాం. ఏ టూల్ యూజ్డ్ ఫర్ రైటింగ్ అంటే వ్రాసేదానికి ఉపయోగించే పరికరము, వ్రాయడానికి ఉపయోగించే పరికరము. దిస్ ఈజ్ ద పెన్. ఇది ఏంది? పెన్ను, కలము. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ రైట్ మై హోంవర్క్ విత్ ఏ పెన్ అంటే నేను కలముతో నా హోంవర్క్ని వ్రాస్తాను. ఇంకో సెంటెన్స్ చూద్దాం. షీ రైట్స్ విత్ ఏ బ్లూ పెన్ అంటే ఆమె తన బ్లూ పెన్తో రాస్తుంది. ఇంకో సెంటెన్స్ చూద్దామా. మై పెన్ ఈస్ రెడ్ కలర్ అంటే నా పెన్ను ఎర్ర రంగులో ఉంది. మీరు కూడా ఈ విధంగా సెంటెన్స్ రాయండి కామెంట్ బాక్స్లో. ఇంకొక వర్డ్ ఇంకొక స్లైడ్లో చూద్దాం. సెకండ్ వర్డ్ క్లాక్, గడియారం, CLOCK, క్లాక్ అంటే గడియారం. మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ దట్ షోస్ టైమ్స్, ఏ డివైస్ దట్ షోస్ టైమ్ అంటే సమయాన్ని చూపించే పరికరము. దిస్ ఈజ్ ది క్లాక్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద క్లాక్ ఆన్ ది వాల్ షోస్ అట్ 10:10 AM అంటే గోడ పైన ఉన్న గడియారం 10 గంటల నిమిషములు చూపిస్తుంది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ద క్లాక్ ఈస్ ఆన్ ద వాల్ అంటే గోడ పైన గడియారం ఉంది. ఇంకో సెంటెన్స్ చూద్దామా. ఐ లుక్ అట్ ద క్లాక్ టు చెక్ ది టైం అంటే నేను సమయం చూడడానికి గడియారాన్ని ఉపయోగిస్తాను అని చెప్పచ్చు. సమయం చూసుకోవడానికి నేను గడియారాన్ని చూస్తాను అని చెప్పచ్చు. మీరు కూడా ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకొక వర్డ్ చూద్దాం. మిర్రర్, MIRROR, మిర్రర్.
అద్దం. మీరు కూడా చెప్పండి. మిర్రర్ అంటే అద్దం. మీనింగ్ చూద్దాం. ఏ సర్ఫేస్ దట్ రిఫ్లెక్ట్స్ ఇమేజెస్. ఏ సర్ఫేస్ దట్ రిఫ్లెక్ట్స్ ఇమేజెస్ అంటే ప్రతిబింబం చూపించే వస్తువు. ఇప్పుడు మనము అద్దంలో చూసుకుంటాం, మన ఫేస్ అంటే తెలుస్తుంది, అదిగా ప్రతిబింబం. అద్దం రిఫ్లెక్ట్స్. దిస్ ఈస్ ద మిర్రర్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. She looked at herself in the mirror. She looked at herself in the mirror అంటే ఆమె అద్దంలో తనను తాను చూసుకుంది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. I look at myself in the mirror అంటే నేను అద్దంలో నా మొహాన్ని నేనే చూసుకున్నాను అంటాం. ఇంకో సెంటెన్స్ చూద్దామా. The mirror is clean and bright. The mirror is clean and bright అంటే ఆ అద్దము శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తుంది అంటాం కదా, అది. ఇంకో వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ టెలివిజన్. టెలివిజన్ అంటే దూరదర్శిని. TELEVISION టెలివిజన్ అంటే దూరదర్శిని. మీనింగ్ చూద్దాం. మీనింగ్ an electronic device for watching programs. An electronic device for watching programs. అర్థం కార్యక్రమాలు చూడడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరము. అంటే మనం సినిమా టీవీలో మనం ఏమేమన్నీ చూద్దాం కదా, లైక్ కార్టూన్స్, మూవీస్, న్యూస్, అవన్నీ చూస్తాం కదా టీవీలో. దిస్ ఈజ్ ది టీవీ. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. We watch cartoons on the television every day evening అంటే ప్రతిరోజు సాయంత్రం మేము దూరదర్శన్లో కార్టూన్స్ బొమ్మలు చూస్తాము. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. I watch news on the television నేను న్యూస్ని దూరదర్శన్లో చూస్తాను. ఇంకో సెంటెన్స్ చూద్దాం. The television is very big అంటే దూరదర్శిని చాలా పెద్దదిగా ఉంది అంటాం కదా. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ స్టోరేజ్ బాక్స్ అంటే నిల్వ పెట్టి. స్టోరేజ్ బాక్స్ STORAGE స్టోరేజ్ బాక్స్. BOX బాక్స్. స్టోరేజ్ బాక్స్ అంటే నిల్వ పెట్టి. మనం ఏదైనా థింగ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటిదంతా చిన్న చిన్న బాక్సెస్లో వేసి పెట్టుకుంటాం కదా, అది ద స్టోరేజ్ బాక్స్. మీనింగ్ చూద్దాం. అన్ ఆబ్జెక్ట్ యూజ్డ్ టు హోల్డ్ థింగ్స్ ఏదైనా వస్తువులు నిల్వ ఉంచేదాన్ని ద స్టోరేజ్ బాక్స్ అంటాము. అర్థం వస్తువులను నిల్వ ఉంచే పాత్ర. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద స్టోరేజ్ బాక్స్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే పాత్రలో పండ్లు నిండి ఉంది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఐ కీప్ మై టాయ్స్ ఇన్ ది స్టోరేజ్ బాక్స్ అంటే నేను నా ఆట బొమ్మలంతా స్టోరేజ్ బాక్స్లో వేసి ఉంచుకుంటాను అంటాం కదా. ఇంకో బాక్స్ చూస్తాం. ద స్టోరేజ్ బాక్స్ ఈస్ అండర్ ది బెడ్ అంటే పెట్టి వచ్చి నిల్వ ఉంచుకునే పెట్టి వచ్చి ఎక్కడుంది, బెడ్ కింద ఉంది. ఆ విధంగా మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి రాయొచ్చు. మీరు కూడా ఈ 5 వర్డ్స్కి ఒక్కొక్క వర్డ్కి 5 సెంటెన్స్ని కమెంట్ బాక్స్లో రాయండి. ఇంకొక స్లైడ్లో మనం క్విజ్ చూద్దాం. క్విజ్ 10 క్వశ్చన్స్. డే 1లో ఒక 5 వర్డ్స్, డే 2లో ఇప్పుడు ఒక 5 వర్డ్స్ నేర్చుకున్నాం కదా, ఆ 10 వర్డ్స్ బేస్ చేసి నేను 10 క్వశ్చన్స్ రెడీ చేశాను. దానికి మీరు ఆన్సర్స్ రాయాలి. కమెంట్ బాక్స్లో ఆన్సర్స్ రాయండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. I help you write your thoughts. Who am I? Option A mirror, option B pen, option C door. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. I help you write your thoughts. Who am I? దాని ఆప్షన్స్ A mirror, option B pen, option C door. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. I tell the time and make a tick tick sound. Who am I? Option A fan,
Option B, clock. Option C, book. Third question చూద్దాం. Which one shows movie and cartoons? Options చూద్దాం. Option A, television. Option B, pen. Option C, storage box. ఇప్పుడు fourth question చూద్దాం. I store toys, clothes and more. Who am I? Option A, chair. Option B, storage box. Option C, fan. Fifth question చూద్దాం. I give you a place to sit and rest. Who am I? Option A, chair. Option B, fan. Option C, clock. Sixth question చూద్దామా? Now, sixth question. Open me to enter a room. Who am I? A, door. Option B, window. Option C, box. Seventh question. What is the use of book? Option A, to cook. Option B, to read. Option C, to eat. ఇప్పుడు ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. What do we use to see our reflection? Option A, book. Option B, mirror. Option C, clock. ఇప్పుడు నైన్త్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ విండో? అంటే విండో యొక్క మీనింగ్ ఏంటని అడుగుతున్నాను. ఆప్షన్ ఏ, కలం. ఆప్షన్ బి, కిటికీ. ఆప్షన్ సి, కుర్చీ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 10th క్వశ్చన్. విచ్ వన్ క్యాన్ యూ యూస్ గెట్ ఫ్రెష్ ఎయిర్? ఆప్షన్ ఏ, క్లాక్. ఆప్షన్ బి, ఫ్యాన్. ఆప్షన్ సి, పెన్. ఈ 10 క్వశ్చన్స్కి మీరు కమెంట్ బాక్స్లో ఆన్సర్స్ రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you for all.